సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో రకం కొత్త ప్లాన్స్తో సామాన్యుల్ని దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ బాధితుల కోసం పోలీసులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930నే టార్గెట్ చేశారు. ఏకంగా అదే నెంబర్ చెప్పి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజా ఘటనలు చూస్తే సైబర్ దాడుల్లో డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు హెల్ప్ లైన్ కోసం 1930 నెంబర్కి కాల్ చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైబర్ క్రైమ్ వరల్డ్లో లేటెస్ట్గా డిజిటల్ అరెస్టుల ట్రెండ్ నడుస్తోంది. మీపై కేసులు నమోదయ్యాయి. సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారంటూ సైబర్ క్రిమినల్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మీపై ఉన్న కేసులు మాఫీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని బ్యాంక్ స్టేట్మెంట్స్, ఓటీపీలు రాబట్టి అకౌంట్లో ఉన్న డబ్బులను కొట్టేస్తున్నారు. అయితే ఇలాంటి క్రైమ్స్ చేస్తున్న కేటుగాళ్ళు సైబర్ పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్ 1930ను కూడా వాళ్ళు వినియోగించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సైబర్ క్రిమినల్స్ మోసం చేయడానికి కొన్ని తెలిసిన పద్ధతులను ఫాలో అవుతారు. ఒకటి కొరియర్ ఫ్రాడ్, మరొకటి డిజిటల్ అరెస్ట్. ఈ 2 స్కీమ్లను ఉపయోగించి రీసెంట్గా ఎన్నో కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ముందుగా మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చిందని నమ్మిస్తారు. ఆ పార్సల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని బుకాయిస్తారు. డ్రగ్స్, వెపన్స్, పాస్పోర్ట్లు ఉన్నాయని భయపెడతారు. ఒకవేళ సైబర్ నేరాలపై ముందుగానే అవగాహన ఉంటే వెంటనే బాధితుడు అలర్ట్ అవుతాడు. తనను మోసం చేస్తున్నట్టు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్తే ఆ అవసరం మీకు లేదు, తామే 1930కు కాల్ కలుపుతామంటూ నమ్మించి మరీ సైబర్ క్రైమ్కు పాల్పడుతున్నారు. ఇలా ఇటీవల 1930 పేరు చెప్పి కూడా నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ల రూపంలో ఎన్నో వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. వాటిపై కేంద్ర ప్రభుత్వం సైతం అవగాహన కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. డిజిటల్ అరెస్ట్ల రూపంలో బాధితులుగా ఉన్నవారు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీస్ యూనిఫామ్ ధరించి ముంబై పోలీస్ లోగోని వెనకాల పెట్టి కేవలం స్కైప్ కాల్లో మాట్లాడడం, బాధితుడిని మాటల్లో పెట్టి ఏదో పెద్ద నేరం జరిగిందని సైబర్ క్రిమినల్స్ నమ్మిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఏర్పాటు చేసింది. సైబర్ నేరగాళ్లు బాధితుల ఖాతా నుంచి నగదు పోయిన 24 గంటల్లోపు 1930కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే సంబంధిత యంత్రాంగం నేరగాళ్ల ఖాతాను గుర్తించి దానిని స్తంభింపజేసి తిరిగి డబ్బులు బాధితుడి ఖాతాకు మళ్లించే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా 1930 నెంబర్నే సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేయడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.